హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ఆకాశవాణి కథామాలికకి స్వాగతం. నేను మీ అర్చన. మన ఛానల్లో నేను చెప్పే కథలు కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను కొద్దిగా ఎంకరేజ్ చేయండి. ఇవాల్టి కథలో రాయని పాత్ర. కొన్ని కథలు మనకి బాగా తెలిసినట్టుగానో ఎక్కడో విన్నట్టుగానో ఉంటూ ఉంటాయి. అలాగే కొన్ని అనుబంధాలకు కూడా మనకి తెలియకుండానే మనతోనే ఉంటాయి. అలాంటిదే ఈ కథ కూడా. మరి మొదలు పెట్టేద్దామా? రచన గజ్జల దుర్గారావు గారు. ఉదయం 6:50 బెంగళూరు నుండి విజయవాడ వస్తున్న ఇండిగో ఫ్లైట్కి ఇంద్రకీలాద్రిపై తచ్చాడుతున్న ఆషాఢ మేఘాలు స్వాగతం పలికాయి. గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగుతూనే రమణకి ఫోన్ చేశాడు ఆనంద్. బాబు ఆనందు అంటూ ఆప్యాయంగా పలకరించింది ఫోన్ ఎత్తిన సునంద. వదన్ గారు నమస్తే, రమణన్న లేచాడా అంటూ అడిగాడు. అసలు నిద్రపోతే కదా, ఇప్పుడో స్నానానికి వెళ్ళారు. మీరు ల్యాండ్ అయ్యారా? రమణని పంపేదా అంది నవ్వుతూ. వద్దొద్దు, క్యాబ్ తీసుకొని నేనే వచ్చేస్తా. 8 కల్లా మీ ఇంటి ముందుంటా అన్నాడు. ఆనంద్కి 45 ఏళ్ళుంటాయి. మోడర్న్ ఎంటర్ప్రైజెస్ అధినేత. హోటల్స్, కన్స్ట్రక్షన్, టెక్స్టైల్ ఏరియాల్లో వ్యాపారాల్లో సౌత్ ఇండియాలో టాప్ లీడ్లో ఉన్న బిజినెస్ మ్యాన్ అతను. రమణ విజయవాడ బ్రాంచ్కి సీఈఓ. వాళ్ళిద్దరిది 20 ఏళ్ల అనుబంధం. ఆనంద్, నా షర్ట్ బాగుందా? ఎక్కడలేని హుషారుతో తుళ్ళిపడుతున్నాడు రమణ. అతని మొహం వెలిగిపోతుంది. చూడయ్యా, తనకే అవార్డు వచ్చినంత సంబరపడిపోతున్నాడు మీ అన్న. రాత్రంతా ఒకటే ముచ్చట్లు నీ గురించి. చెబితే నమ్మవు కానీ ఉదయం నుండి ఇప్పటిదాకా 5 షర్ట్లు మార్చాడు అంది సునంద. అదొక భాగోద్వేవపు ప్రకటనగా తోచింది ఆనంద్కి. ఆనంద్ చిన్న నవ్వు నవ్వి రమణ టక్ సరిచేసి ఆలింగనం చేసుకున్నాడు. వారిద్దరినీ సంతోషంగా చూస్తూ కాఫీ కలిపింది సునంద. రమణన్న, దారిలో టిఫిన్ చేసి వెళ్దాం. ఇంతకీ నువ్వు కానీ టిఫిన్ చేసేసావా సందేహంగా అడిగాడు ఆనంద్ అద్దంలో జుట్టు సరిచేసుకుంటూ. లేదు, ఓన్లీ కాఫీ. ఏం తినద్దని రాత్రే చెప్పావుగా. కాఫీ కప్ టేబుల్ మీద పెట్టి కార్ కీస్ తీసుకుంటూ సునందకి బాయ్ చెప్పి బయటికి వచ్చాడు రమణ. అనుసరించాడు ఆనంద్. కారు ముందుకి ఉరికింది. శ్రీను హోటల్కేగా ఆనంద్ వైపు చూస్తూ అన్నాడు. కళ్ళు పెద్దవి చేస్తూ తలూపాడు ఆనంద్. అయితే కొత్తగుళ్ళ పడమర గేటు దగ్గర పార్క్ చేసి లోపల నుండి వెళ్దాం అన్నాడు రతన్ సెంటర్ దగ్గర మలుపు తిప్పుతూ. ఒక రకమైన పారవస్యంలో ఉన్నాడు ఆనంద్. పాత జ్ఞాపకాలని నెమరు వేసుకుంటూ ప్రతి షాపుని, మనుషుల్ని తన్మయంగా చూస్తున్నాడు. వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది. సన్నగా చినుకులు పడుతున్నాయి. కమ్మని కృష్ణగాలికి కొమ్మలు మత్తుగా తలూపుతున్నాయి. 60 ఏళ్ల నాటి కేరళవారి హోటల్ అది. అడుగు పెడుతుంటేనే వేడి వేడి దోశలపై కరుగుతున్న నేతి సువాసన ముక్కుపుటాలను తాకింది. కుర్చీ ముందుకు జరుపుకొని, రమణన్న, పెసరట్టుప్పా కావాలి నాకు అన్నాడు ఆనంద్ మార్బుల్ టేబుల్ మీద వేళ్లతో దొరవేస్తూ. ఎంత ఎదిగినా నువ్వే, ప్రపంచమంతా వేరే, నువ్వు వేరే, అంతే అంటూ పక్కనే నిలబడి అంతా వింటున్న సప్లయర్కి కళ్ళతోనే ఆర్డర్ చెప్పేశాడు రమణ. ఇక ముందు 60 ఏళ్ల క్రితం మాట. ఒకరోజు అదే హోటల్లో అక్కడే కూర్చుని ఉన్నాడు ఆనంద్. అతనికి బాగా ఆకలిగా ఉంది. సప్లయర్ని పిలిచి ఉప్మా పెసరట్టు ఎంత అని అడిగాడు. అతను చెప్పేలోపే ఇడ్లీ ఎంత అని అడిగాడు. ఆ సప్లయర్ ఆనంద్కి గోడకేసి వేలు పెట్టి చూపించి చదువుకో అన్నట్లు సైగ చేసి పక్క టేబుల్ దగ్గరికి వెళ్ళిపోయాడు, చెవిలో పెన్సిల్ సరి చేసుకుంటూ. అతన్ని మళ్ళీ పిలిచి ఓ కాఫీ తీసుకురా అని చెప్పాడు నెమ్మదిగా ఆనంద్. కాఫీ ఇప్పుడే వద్దు, ఇందాక పెసరట్టు ఉప్మా చెప్పా కదా, మరొకటి కూడా పట్రా మా ఇద్దరికి, తర్వాత కాఫీ. ఆనంద్ అనుమతి తీసుకోకుండా చెప్పాడు అతనికి ఎదురుగా కూర్చున్న వ్యక్తి. 35 ఏళ్లుంటాయి, బక్కపల్చగా ఉన్నాడు. అరే వద్దండి, నేను తినే వచ్చాను, కాఫీ చాలు, మీకెందుకు శ్రమ అన్నాడు ఆనంద్ కంగారుగా. మొహమాట పడుతూ మొహంలో ఎలాంటి భావం లేకుండా ఇద్దరి కేసు చూస్తూ నిలబడ్డాడు సప్లయర్. త్వరగా ఏదో ఒకటి తేల్చండి అన్నట్లుగా. అతన్ని వెళ్ళి తెమ్మని పురమాయించి కొంచెం ముందు కొంగి, తప్పుగా అనుకోకండి, నా పేరు రమణ. ఇవాళ మా తమ్ముడు పుట్టినరోజు. ప్రతి ఏడాది వాడు నేను ఇక్కడికొచ్చి టిఫిన్ చేసి వెళ్తాం. అదొక అలవాటు మాకు. ఈసారి వాడు లేడు, ఇంటర్వ్యూ పని మీద హైదరాబాద్ వెళ్ళాడు. ఇవాళ వాడి ప్లేసు మీరు తీసుకోవాల్సిందే, తప్పదు, నేను చాలా సంతోషిస్తా అంటూ ప్రాధేయపూర్వకంగా అడిగాడు. సరే అనక తప్పలేదు ఆనంద్కి. చాలా థ్యాంక్స్ అండి కృతజ్ఞతగా చెప్పాడు ఆనంద్ బయటికి వచ్చేటప్పుడు. పర్వాలేదు, మీరేం చేస్తారు, ఎక్కడుంటారు అడగచ్చా అంటూనే అడిగాడు రమణ.
నా పేరు ఆనంద్ అండి. మాదిక్కడే బ్రాహ్మణవీధి, ఎంకామ్ గోల్డ్ మెడల్. జాబ్ కోసం వెతుకుతున్న. ఫ్యామిలీ అంతా నా మీదే డిపెండెంట్ అండి. మీరు అన్నాడు. "హా, నేను మనో ఎంటర్ప్రైజెస్ ఉంది కదా, బందర్ రోడ్డు కాందారి దగ్గర, దానిలో సేల్స్ మేనేజర్గా చేస్తున్నా 7 ఏళ్లుగా. ఓహ్, చాలా మంచి పేరుందండి ఆ కంపెనీకి" అన్నాడు. రమణ తలూపి, అవును, ఎంప్లాయీస్ని బాగా చూసుకుంటారు. ప్రజెంట్ కొంచెం లాస్లో ఉంది. మా ఎండీ సార్ మేడం చాలా మంచివాళ్ళు. మీరు గోల్డ్ మెడల్ అంటున్నారు కదా, ఏదైనా ఛాన్స్ ఉండొచ్చు. మొన్నటి వరకు పెద్ద సార్ ఉండేవారు. ఆయనకి హెల్త్ బాగోక వాళ్ళ అబ్బాయికి కోడలికి మొత్తం అప్పచెప్పేశారు. మాట్లాడి చూద్దాం, కాదనకపోవచ్చు అన్నాడు. రమణ మార్తలు పూర్తి కాకముందే అతని వైపే రెప్పాటకుండా చూస్తూ ఉన్న ఆనంద్ టక్కుని చేయి పట్టుకున్నాడు కృతజ్ఞతగా. మీరు ఫ్రీ అయితే నాతో రండి, వెళ్దాం అంటూ రమణ స్కూటర్ స్టాండ్ తీసి స్టార్ట్ చేశాడు. మారు మాట్లాడకుండా వెనకెక్కి కూర్చున్నాడు ఆనంద్. మీకు విషయంలో సారీ చెప్పాలి. బండి పోనిస్తూ తల కాస్త వెనక్కి తిప్పి అన్నాడు రమణ. నాకా? మీరా? అంటూ, నాకెవ్వరూ తమ్ముళ్ళు లేరు. మీతో టిఫిన్ తినిపించడానికి అబద్ధం చెప్పా అన్నాడు రమణ బండి వినాయకుడి గుడి మీదుగా ముందుకు పోనిస్తూ. జీవితం గొప్పగా మారిపోతున్నట్లు అనిపించింది ఆనంద్కి. జీవితం గొప్పగా మారిపోయింది. రమణన్న ఇక్కడే, నువ్వు పరిచయం అయ్యాక అన్నాడు ఆనంద్ కళ్ళజోళ్ళు తీసి జేబులో పెట్టుకుంటూ, ప్రస్తుతం జ్ఞాపకాల్లోంచి బయటకు వస్తూ. ఇద్దరూ నెమ్మదిగా నడుచుకుంటూ కారు దగ్గరకు వచ్చారు. ఆనంద్ డ్రైవ్ చేస్తున్నాడు. అతన్ని ఉద్యోగంలో చేర్చిన రోజులు గుర్తొచ్చాయి రమణికి. రాత్రింబవళ్ళు కంపెనీ కోసం పనిచేశాడు ఆనంద్. మోహన్ ఎంటర్ప్రైజెస్ అధినేతలు మోహన్, ఆయన భార్య మనోహరి డైనమిక్గా కంపెనీని నడిపేవారు. ఆనంద్ తెలివితేటల్ని, చొరవని గుర్తించి ప్రోత్సహించేవారు మార్కెటింగ్లో. ఆనంద్కి వాళ్ళు చాలా ఇచ్చారు. ఆనంద్ కంపెనీకి లాభాలు తెప్పించి తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. అతను ఎదుగుతుంటే రమణ మునిసిపోయేవాడు. అన్ని ప్రధాన నగరాల్లో బ్రాంచీలు తెరిపించారు మోహన్ దంపతులు. ప్రతి కొత్త బ్రాంచీని కొన్నాళ్ల పాటు ఆనంద్ నేతృత్వంలో నడిపించేవారు. ప్రస్తుతం తానే మోడర్న్ ఇన్ఫ్రా అనే కంపెనీకి అధినేత అయిపోయాడు ఆనంద్. ఈరోజు ప్రతిష్టాత్మక సౌత్ ఇండియన్ ఎమర్జింగ్ బిజినెస్ మ్యాన్ అవార్డు అందుకోబోతున్నాడు. రమణన్న, ఈ బందర్ రోడ్లో నీ స్కూటర్ మీద ఎన్నిసార్లు ఎక్కించుకొని తిప్పావో లెక్కే లేదు. అంతా ఓ కలలా ఉంది. మోహన్ సార్, మనోహరి మేడం, నువ్వు, మీరంతా లేకపోతే నేనెక్కడా? ఈ అవార్డు మీ అందరిది. ఈరోజు వాళ్ళిద్దరి గురించి మాట్లాడతా అన్నాడు ఆనంద్ స్థిరంగా. అంతేనా? నువ్వు కృతజ్ఞత చెప్పాల్సిన వ్యక్తి మరొకరున్నారు. నీ గురించి చెప్పకుండా ఎలా అన్నా అంటూ నవ్వేశాడు ఆనంద్. నా గురించి కాదులే, తీసుకున్న దానికి 100 రెట్లు తిరిగిచ్చే తత్వం నీది. గుప్పడు అటుకల్నిచ్చిన కుచేలుడికి కృష్ణుడు అంతులేని సంపదలిచ్చినట్లు చిన్న ఉద్యోగం కుదిర్చిన నాకు సెంతుల్లి కట్టించావు. నా పిల్లల్ని పెద్ద చదువులు చదివించావు. నా తమ్ముడివో కొడుకువో స్నేహితుడివో అర్థం కాదు ఆనంద్, ఆలోచిస్తే అంటూ కంటతడి పెట్టాడు రమణ. అయినా నువ్వు నేను వేరా చెప్పు అన్నాడు కొనసాగింపుగా. మరి ఇంకెవరున్నారు అంటూ ఆలోచిస్తూ అడిగాడు ఆనంద్. రాధ గురించి చెప్పాలి అంటూ మౌనంగా తలూపాడు ఆనంద్. అతని చేతులు స్టీరింగ్పై బిగుసుకున్నాయి. రాధ పేరు వినగానే కారు పెనమలూరులోని కన్వెన్షన్ హాల్ ముందర ఆగింది. చాలా కుతూహలంగా ఉందక్కడ. ఏర్పాట్లన్నీ చాలా ఆర్భాటంగా కనిపిస్తున్నాయి. సౌత్ ఇండియా బిజినెస్ మ్యాన్ సమ్మిట్ జరుగుతుందక్కడ. కోటీశ్వరులు కొరువు తీరే వ్యాపార జాతర. ఆనంద్కి అభినందనలు తెలుపుతూ ఉన్న ఫ్లెక్సీలు, స్వాగత బ్యానర్లు చూసిన రమణకి ఛాతీ పొంగింది. సభ ప్రారంభమైంది. దక్షిణ భారతదేశంలోని అన్ని ప్రముఖ వ్యాపార సంస్థలు తమ ఉత్పత్తుల గురించి, వ్యాపారంలో అనుసరిస్తున్న విధానాల గురించి, ప్రభుత్వాల సహకారం గురించి తమ ప్రజెంటేషన్స్ ఇస్తున్నాయి. మోహన్ మనోహరి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి వారి పక్కనే కూర్చున్నాడు ఆనంద్. అతని భుజం తట్టాడు మోహన్. భోజన విరామం తర్వాత 4 గంటలకి అవార్డు ప్రదానోత్సవం ప్రారంభమైంది. ఆనంద్ గురించి అందరూ గొప్పగా మాట్లాడారు. మోహన్ వంతొచ్చింది. ఇక్కడ ఉన్న అందరికంటే ఆనంద్ గురించి మాకే ఎక్కువ తెలుసు. ఆయన మా ప్రోడక్ట్. ఒకప్పుడు మా దగ్గర 4,000 జీతానికి పనిచేశాడు. ఈరోజు తానే 4,000 మందికి జీతం ఇస్తున్నాడు. దీన్నే గెలుపంటారు. తానొక్కడే గెలవడం కాదు, చుట్టూ ఉన్న వారిని కూడా గెలిపిస్తాడు మా ఆనంద్. అతనొక విజేత. ఇటువంటి విజేతల జీవితాలను కథలుగా తెలుసుకోవాలి నేటి యువత. ఇటువంటి స్ఫూర్తివంతమైన కథలో మేము కూడా పాత్రలం కావడం మాకు ఎంతో సంతోషం. ఆనంద్ ఇంకా ఎదగాలి.
అన్ని రంగాల్లో పెట్టుబడులు పెట్టి ఇండియాలోని టాప్ మోస్ట్ బిజినెస్ మ్యాన్ కావాలి. అది మోహన్ ఎంటర్ప్రైజెస్ ఆకాంక్ష అంటూ మనస్ఫూర్తిగా ముగించాడు. అందరికంటే 2 చప్పట్లు ఎక్కువ కొట్టాడు రమణ. చివరిగా తన స్పందన తెలియచేయడానికి పోడియం దగ్గర మైక్ తీసుకున్నాడు ఆనంద్. రమణకి చాలా ఉత్కంఠంగా ఉంది. రాధ గురించి కూడా 2 మాటలు చెబితే బాగుండు అనుకున్నాడు. అందరికీ నమస్కారం. నేను గెలవలేదు, గెలిపించారు. నా చేయి పట్టి వెన్ను తట్టి ముందుకు నెట్టి మరీ నన్ను గెలిపించారు. మోహన్ సార్, మనోహరి మేడం నన్ను సొంత మనిషిలా చూసుకున్నారు. నేను స్వేచ్ఛగా ఆలోచించడానికి, తోచిన పని చేయడానికి మోహన్ ఎంటర్ప్రైజెస్ అవకాశం కల్పించింది. అది నా మాతృ సంస్థ. నిజానికి ఒక కంపెనీకి అధినేత కావాలని నేను ఎప్పుడూ కోరుకోలేదు. ఓ రకంగా అది మోహన్ సార్ ఆకాంక్ష. వారు బ్యాంకులకు షూరిటీ ఇచ్చి మరీ నా చేత కంపెనీ పెట్టించారు. ఉద్యోగిని భాగస్వామిగా మార్చుకోవడానికి మనసుండాలి. సొంత కంపెనీ పెట్టించి తమతో సమానంగా ఎదగడానికి అవకాశం కల్పించడానికి ఇంకా పెద్ద మనసుండాలి. మా మోహన్ సార్ది చాలా పెద్ద మనసు. ఈ అవార్డు వారిదే, వారికే. మోహన్ ఎంటర్ప్రైజెస్లో ఎప్పటికీ నేను ఒక ఉద్యోగినే. ఇక్కడ ఇంకో వ్యక్తి గురించి కూడా చెప్పాలి. మా విజయవాడ బ్రాంచ్ CEO రమణ. ఒక్క మాటలో నాకు మా నాన్న లేని లోటు తీర్చే వ్యక్తి. అందరికీ నా ధన్యవాదాలు అంటూ ముగించాడు ఆనంద్. రమణకి అసంకల్పితంగా కన్నీళ్ళు వచ్చేశాయి. కానీ రాధ గురించి ఒక్క మాటైనా చెప్పకుండా ముగించడం అతనికి ఎందుకో ఎక్కడో నచ్చలేదు. అసలు రాధ లేకపోతే ఈ ఆనంద్ చదువు కూడా పూర్తి చెయ్యలేక ఎక్కడో రిక్షా తొక్కుతూనో ఆటో నడుపుతూనో ఉండేవాడు ఇప్పటికీ అనిపించింది అతనికి. జ్ఞాపకాలు మళ్ళీ దొర్లుకొచ్చాయి. మోహన్ ఎంటర్ప్రైజెస్లో మార్కెటింగ్ మేనేజర్గా పనిచేస్తున్న రోజుల్లో ఆనంద్ని పెళ్లి చేసుకోకుండా ఎన్నాళ్ళుంటావు అని పదే పదే అడిగేవాడు రమణ. ఎవరికీ చెప్పనని మాటిచ్చాక రాధతో తన విఫల ప్రేమ కథని రమణకి చెప్పుకున్నాడు ఆనంద్ విజయవాడలో డిగ్రీ చదువుతుండగా ఆంధ్ర యూనివర్సిటీలో జరిగిన యువ జనోత్సవాలలో రాధ పరిచయం అయింది. ఆమెది విశాఖపట్నం. భారతదేశ ఆర్థిక ప్రగతి అనే అంశం మీద ఆనంద్ చేసిన ప్రసంగం ప్రొఫెసర్స్ మన్ననలు అందుకుంది. రాధకి ఆనందంతో స్నేహం కుదిరింది. వాళ్ళిద్దరూ ఉత్తరాలు రాసుకునేవారు. అకస్మాత్తుగా ఆనంద్ తండ్రి చనిపోవడంతో మొత్తం కుటుంబ భారం ఆనందం మొయ్యాల్సి వచ్చింది. అతని చదువు ఆపాల్సిన పరిస్థితుల్లో రాధ ఆర్థికంగా సాయం చేసింది. ఆనంద్ MCom పూర్తి చేయడంలో రాధ, ఆమె తండ్రి వెంకటాద్రి ఎంతో సాయం చేశారు. రాధ MSc పూర్తి చేసింది. ఆనంద్ MComలో గోల్డ్ మెడల్ అందుకున్నాడు. ఒకరోజు వెంకటాద్రి గారు ఆనంద్ ఇంటికి వచ్చి రాధ ఆనంద్ని పెళ్లి చేసుకోవాలని కోరుకుంటోందని చెప్పాడు. కానీ తనకి మాత్రం తన ఒక్కగానొక్క కూతుర్ని తన స్థాయికి తగిన పెద్దింటి కోడలిగా పంపాలని ఉంది అని కూడా మొహమాటం లేకుండా చెప్పేశాడు. తాను అంతకంటే ఎక్కువ చెప్పలేనంటూ తాను వచ్చి మాట్లాడిన సంగతి రాధకి చెప్పొద్దని మరీ కోరాడు. ఆనంద్కి గుండెల్లో చెప్పలేనంత దిగులు కలిగింది. తాను వారి స్థాయికి తగినవాడిని కాదని, తమ కుటుంబం అంతా వారికి భారం కాలేమని రాధకి నచ్చచెప్పి దూరం అయిపోయాడు. ఉత్తరాలకి అక్షరాలు కరువయ్యాయి. అలా దిక్కుతోచని స్థితిలో తిరుగుతున్నప్పుడు రమణ పరిచయం అయ్యాడు. ప్రస్తుతం రాత్రి 8 అయ్యింది. రమణన్న, నేను కంపెనీ కారులో వెళ్తా, నువ్వు వెళ్ళిపో, లేట్ అవుతుంది అన్నాడు ఆనంద్ బయట కురుస్తున్న వర్షాన్ని చూస్తూ. లేదు, నీతో మాట్లాడాల్సి ఉంది. ఎయిర్పోర్ట్లో నేనే డ్రాప్ చేసి ఇంటికి వెళ్తా. అందరి దగ్గర వీడ్కోలు తీసుకొని బయలుదేరారు ఇద్దరు వర్షంలో. రమణ మౌనంగా డ్రైవ్ చేస్తున్నాడు. ఏంటన్నా సైలెన్స్, ఏదో మాట్లాడాలన్నావు కదా అడిగాడు ఆనంద్. రాధ గురించి ఒక్క మాటైనా చెప్పాల్సింది. అది కనీస కృతజ్ఞత. అసలు రాధని మర్చిపోయిన ఆనంద్ని నేను ఊహించలేను అన్నాడు రమణ పెదాలు బిగిస్తూ. అన్నా, తన గురించి 10 మంది ముందు మాట్లాడితే కృతజ్ఞత చెప్పు. ఇప్పుడు తనకి ఒక కుటుంబం ఉండే ఉంటుంది. సభాముఖంగా మాట్లాడి జనాలు ఏదో ఊహించుకునే పరిస్థితి కల్పించడం మర్యాదేనా? అలా చేస్తే నేను అసలు మనిషినేనా? నన్ను అర్థం చేసుకో అన్నాడు ఆనంద్. సబబే అనిపించింది రమణకి. మరి బతికినంతకాలం చుట్టూ ఉన్న వారి కోసమే బతుకుతావా? మీ వదిన ఎప్పుడూ అంటూ ఉంటుంది, ఆనంద్ కళ్ళల్లో దీపావళిని, గుండెల్లో గోదావరిని పెట్టుకొని తిరుగుతూ ఉంటాడని. జీవితం పొద్దువాలక ముందే కాస్త నీ గురించి కూడా ఆలోచించుకో ఆనందు. ఇందాక మాట్లాడుతూ తండ్రి స్థానంలో ఉంచవు కదా నన్ను, ఆ చనువుతో అనుగుతున్నా ఆర్తిగా అన్నాడు రమణ.
పెదవి దాటిని నవ్వొకటి విసిరాడు ఆనంద్. వర్షం కురుస్తూనే ఉంది. వాళ్ళు మనుషుల్ని చల్లబరచడానికి, వాళ్ళ మనసుల్ని చల్లబరచడానికి. ఆనంద్ని డ్రాప్ చేసి రమణ వెళ్ళిపోయాడు. ఒంటరిగా కూర్చున్న ఆనంద్ని అనేక ఆలోచనలు చుట్టుముట్టాయి. తన మనసులో ఉన్నదేంటో, తన మౌనం వెనుక ఉన్న రహస్యమేంటో ప్రపంచానికి చెప్పలేని స్థితి అతనిది. హ్యాపీ జర్నీ ఆనంద్, ఆల్ ద బెస్ట్. వాట్సాప్లో టెక్స్ట్ మెసేజ్ చూసి ఆనంద్ ఎంతో సంతోషించాడు. మనోహరి పంపిన మెసేజ్ పదే పదే చదువుకున్నాడు ఆనంద్. మనోహరి మేడం కాదు, వెంకటాద్రి గారు తనకి దూరం చేసిన రాధా మనోహరి. ఉద్యోగంలో చేరిన మొదటి రోజు రాధని చూసి కిన్నుడైపోయాడు ఆనంద్. బాధ, దుఃఖం, సంతోషంతో ఉక్కిరిబిక్కిరైపోయాడు తను. ఆమెది కూడా అదే పరిస్థితి. కానీ ఆనంద్ ఎలా ఎదగాలని కోరుకుంటుందో అలా ఎదిగేందుకు రాధా మనోహరి కృషి చేసింది. తనకంటే యోగ్యుడైన మోహన్ను చూసి ఆనంద్ సంతోషించాడు. మోహన్ పట్ల తన అపారమైన విశ్వాసాన్ని అడుగడుగునా చూపేవాడు. చదువుకోవడానికి ఆర్థిక సాయం చేసిన వెంకటాద్రి, ఉద్యోగం ఇప్పించిన రమణ, కంపెనీ పెట్టించిన మోహన్తో తనది రుణానుబంధం. వారి పట్ల విధేయత చెక్కు చెదరనిది. ఎంతటి గొప్పవారి జీవిత చరిత్రలోనైనా రాయలేని ఓ పాత్ర ఒక్కటైనా ఉంటుంది. ఎందుకేనేమో వర్షం ఆగింది. ఆకాశం తేటపడింది. విమానం గాల్లోకి ఎగిరింది. బలంగా శ్వాస తీసుకొని భవిష్యత్తులో చేయాల్సిన పనుల గురించి ఆలోచించడం ప్రారంభించాడు ఆనంద్. హృదయం వేడెక్కింది. నిట్టూర్పు చల్లబరుస్తుంది. అదండి కథ. నిజంగా నాకైతే ఈ కథ విన్న తర్వాత, అదేనండి చదివిన తర్వాత ఒళ్ళంతా అదో రకమైన ఫీలింగ్. మీకు ఇలాగే అనిపించిందా? అనిపించినట్లయితే తప్పకుండా ఒక మెసేజ్ చేయండి. మీ కథలో కూడా ఇలాగా ఎవరైనా రాయలేని పాత్రలు ఏదైనా ఉంటే తప్పకుండా నాతో పంచుకుంటారు కదా. మీకోసం ఎదురు చూస్తూ ఉంటానండి. తెలుసు కదా. కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.